ఓం శాంతి 30/12/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, శుభకార్యం చేయడంలో ఆలస్యం చేయరాదు. మీ సోదరీ సోదరులను ఎదురు దెబ్బలు తినడం నుండి అనగా మోసపోవుట నుండి రక్షించాలి. భ్రమరం వలె భూ భూ అనగా బాబా బాబా అంటూ మీ సమానంగా తయారు చేయాలి. ప్రశ్న: ఏ విషయంలో అనర్థం జరగడం వలన భారతదేశం గవ్వతుల్యంగా తయారైంది? జవాబు: గీతా. స్వామి శివబాబాను మర్చిపోయి గీతా జ్ఞానము ద్వారా జన్మను పొందిన బాలుడు శ్రీకృష్ణుణ్ణి స్వామి అని అనేశారు. ఈ ఒక్క అనర్థం కారణంగానే అందరూ తండ్రి నుండి విముఖులయ్యారు. భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో సత్యమైన గీతను వింటున్నారు. ఈ గీతా జ్ఞానము ద్వారానే దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది. మీరు శ్రీకృష్ణుడి సమానంగా అవుతారు. పాట: ఈ ఆటనంతా రచించినదెవరు? ఓం శాంతి. బ్రాహ్మణ కుల భూషణులైన పిల్లలు మనకు స్వర్గంలో చాలా అపారమైన సుఖం ఉండేది అని, చాలా సంతోషంగా ఉండేవారము అని అర్థం చేసుకున్నారు. జీవాత్మలైన మీరు స్వర్గంలో చాలా ఆనందంగా ఉండేవారు. తర్వాత ఏమైంది? రంగు రూపముల మాయ వచ్చి అంటుకుంది. వికారాల కారణంగానే దీనిని నరకము అని అంటారు. అంతా నరకమే. భ్రమరము ఉదాహరణ ఏదైతే ఇస్తారో ఆ భ్రమరము మరియు బ్రాహ్మణి ఇరువురి పని ఒక్కటే. భ్రమరము ఉదాహరణ మీ గురించే ఉంది. భ్రమరము పురుగులను తీసుకెళ్తుంది, ఇంటిని తయారు చేసి ఆ ఇంటిలో పురుగులను వేస్తుంది. ఇది కూడా నరకమే. అందరూ పురుగుల వలె ఉన్నారు, కానీ పురుగులన్నీ దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కారు. ఏ ధర్మాలకు చెందిన వారైనా అందరూ నరకవాసులైన పురుగులే. ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి చెందిన పురుగులెవరో వారు కూర్చొని భూ భూ అంటూ అనగా బాబా బాబా అని చెప్తూ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకు వీరే అని తెలిసేది ఎలా? ఎవరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఉంటారో వారే నిలుస్తారు. చెందని వారు నిలవరు. ఇప్పుడు అందరూ నరకవాసి పురుగులే. సన్యాసులు కూడా నరకపు ఈ సుఖం కాకిరెట్టకు సమానము అనగా అతి అల్పము అని అంటారు. స్వర్గంలో అపారమైన సుఖం ఉంటుంది అని వారికి తెలియదు. ఇక్కడ 5% సుఖము, 95% దుఃఖం ఉంది. కనుక దీనిని స్వర్గము అని ఎవ్వరు అనరు. స్వర్గములో అయితే దుఃఖము మాటే ఉండదు. ఇక్కడైతే అనేక శాస్త్రాలు, అనేక ధర్మాలు, అనేక మతాలు అయిపోయాయి. స్వర్గంలో అయితే ఒకే అద్వైత దేవతా మతము, ఒకే ధర్మం ఉంటుంది. కావున మీరు బ్రాహ్మణీలు భ్రమరంలా భూ భూ చేస్తారు. ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు నిలుస్తారు అనగా ఉంటారు. మనుషులు అనేక రకాలుగా ఉన్నారు. కొందరు ప్రకృతిని నమ్ముతారు, కొందరు సైన్స్ను నమ్ముతారు, మరికొందరు ఈ సృష్టి కేవలము కల్పితము మాత్రమేనని అంటారు. ఇటువంటి సంభాషణ ఇక్కడే జరుగుతుంది, సత్యుగంలో జరగదు. ఈ అనంతమైన తండ్రి ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము ద్వారా తన పిల్లలు కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు నా వద్ద ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ నా వద్దకు రావాలి. ఇందులో శాస్త్రాల విషయం ఏది ఉత్పన్నమవ్వదు. ద్వాపరయుగంలో ఇబ్రహీం, క్రీస్తు, బుద్ధుడు వస్తారు. వారు కూడా వచ్చి వినిపిస్తారు. ఆ సమయంలో శాస్త్రాల ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు. క్రీస్తు ఏమైనా బైబిల్ చదివేవాడా? అప్పుడు బైబిల్ అన్న మాటే ఉండదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ స్థితిని చూసుకోండి. మాయా రావణుడు మీ స్థితిని ఎలా తయారు చేశాడో చూడండి. మేము అసురీ రావణ సంప్రదాయంలో ఉన్నాము అని కూడా అర్థం చేసుకుంటారు. రావణుడిని తగులబెడతారు, కానీ అతడు తగులబడడు. రావణుడు తగులబడడం ఎప్పుడు ఆగుతుందో మనుషులకు తెలియదు. మీరు ఈశ్వరీయ దైవీ సంప్రదాయానికి చెందినవారు. మీరు నా పిల్లలు. ఇప్పుడు పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు నేను వచ్చాను. అనేక ధర్మాలు ఉన్నాయి. వాటి నుండి బయటకు తీసేందుకు ఎంత కష్టపడవలసి వస్తుంది. గీత కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఏదైతే ఉందో వాటి గుర్తులు ఎక్కడి నుండి వెలువడ్డాయి? వాటిని ఋషులు మునులు కూర్చొని తయారు చేశారు.
వాటిని ఇప్పటి వరకు వింటూ వచ్చారు. వేదాలను ఎవరు గానం చేశారు? వేదాలకు తండ్రి ఎవరు? నేను గీతా భగవానుడిని అని తండ్రి అంటున్నారు. శివబాబాయే గీతా మాతను రచించారు. గీత నుండి శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడు. అతనితో పాటు రాధ మొదలైన వారంతా వచ్చేస్తారు. మొదట ఉన్నది బ్రాహ్మణులే. వారు మా అత్యంత ప్రియమైన తండ్రి అని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది శివబాబా పైన. ఆ తండ్రిని అందరూ ఓ గాడ్ ఫాదర్ దయ చూపండి అని అంటారు. దుఃఖాల నుండి విముక్తులు ఎలా అవ్వాలి అని భక్తులు పిలుస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అయినట్లయితే పిలువవలసిన అవసరం ఏముంది? ముఖ్యమైనది గీత విషయం. ఎన్నో యజ్ఞాలు మొదలైన వాటిని రచిస్తారు. ఇప్పుడు మీరు ఇటువంటి కరపత్రాలను ముద్రించండి. ఇప్పుడు ఎంత అనర్థం అయిపోయిందో చూడండి. ఎక్కడ చూసినా గీతను వ్రాస్తూ ఉంటారు. గీతను ఎవరు రచించారు? ఎవరు గానం చేశారు? ఎప్పుడు గానం చేశారు? ఎవరు తయారు చేశారు? ఈ విషయాల గురించి ఏమాత్రము తెలియదు. శ్రీకృష్ణుని యథార్థ పరిచయం కూడా లేదు. కేవలం కృష్ణుడు సర్వవ్యాపి అని, ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడే కృష్ణుడు ఉన్నారు అని అనేస్తారు. రాధ భక్తులు రాధ సర్వవ్యాపి అని, ఎక్కడ చూసినా అక్కడ రాధనే రాధని అంటారు. ఒక్క నిరాకార పరమాత్మనే సర్వవ్యాపి అంటే అది రైట్. కానీ అందరినీ సర్వవ్యాపిగా ఎందుకు చేసేశారు? గణేష్ను కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. ఉదాహరణకు ఒక్క మధుర నగరంలోనే గమనించండి. కొందరేమో శ్రీకృష్ణుడిని సర్వవ్యాపి అని అంటే, కొందరేమో రాధ సర్వవ్యాపి అని అంటారు. ఎంత తికమక అయిపోయింది. ఒకరి మతం అనగా అభిప్రాయం ఇంకొకరితో కలవదు. ఒకే ఇంటిలో తండ్రికి ఒక గురువు వేరుగా, పిల్లలకు వేరే గురువు ఉంటారు. వాస్తవానికి వానప్రస్థంలోనే గురువుల వద్దకు వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా వీరి అంటే బ్రహ్మబాబా వానప్రస్థ అవస్థలోనే ప్రవేశించాను. ప్రపంచంలో ఎవరు ఎంత పెద్ద గురువు అయితే అంత వారికి నశ ఉంటుంది. ఆది దేవునికి మహావీరుడు అనే పేరు కూడా ఇచ్చేశారు. హనుమంతుడిని కూడా మహావీరుడు అని అంటారు. వాస్తవానికి మహావీరులు అంటే శక్తులైన మీరే. దిల్వాడా మందిరంలో శక్తులను సింహం పైన సవారీ చేస్తున్నట్లు, పాండవులను ఏనుగుల పైన సవారీ చేస్తున్నట్లు చూపించారు. ఈ మందిరం చాలా గొప్ప యుక్తితో తయారు చేయబడింది. అది పూర్తిగా మీ స్మృతి చిహ్నమే. మీ చిత్రాలనే ఉంచేందుకు మీరు ఆ సమయంలోనైతే దిల్వాడా మందిరం కట్టినప్పుడు ఇదే రూపాలతో ఉండరు కదా. మందిరము ద్వాపరయుగంలో నిర్మించబడింది కనుక అప్పుడు మీ చిత్రాలు ఎక్కడి నుండి వస్తాయి? మీరు సేవ అయితే చేస్తున్నారు. విషయాలన్నీ సంగమ యుగానికి చెందినవే. వారు తర్వాత శాస్త్రాలను తయారు చేశారు. మనం ఒకవేళ గీత పేరును ప్రస్తావించకపోతే ఇదేదో క్రొత్త ధర్మం అని మనుషులు భావిస్తారు. చాలా కష్టపడవలసి ఉంటుంది. ధర్మస్థాపకులు ఈ ప్రపంచంలో కేవలము ధర్మస్థాపన చేస్తారు. మిమ్ములనైతే తండ్రి క్రొత్త ప్రపంచం కొరకు తయారు చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను చేసే కర్తవ్యాన్ని ఇతరులెవ్వరూ చేయలేరు. పతితులందరినీ పావనంగా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రత విషయంలో హెచ్చరిక చేయవలసి ఉంటుంది. భారతదేశంలో ఎంతో అనర్థం జరిగిపోయింది. దానివల్లనే భారతదేశం గవ్వతుల్యంగా అయింది. తండ్రి గీతా మాత ద్వారా కృష్ణుడికి జన్మనిచ్చారు. అయితే వారు కృష్ణుణ్ణి గీతా స్వామిగా చేసేశారు. నిజానికి గీతా స్వామి శివుడు. వారు గీత ద్వారా కృష్ణుడికి జన్మనిచ్చారు. మీరందరూ సంజయులు. వినిపించేవారు ఒక్క శివబాబాయే. ప్రాచీన దేవీ దేవతా ధర్మంను రచించే వారెవరు? ఈ విషయాలన్నీ వ్రాసేందుకు మంచి బుద్ధి కావాలి. గీత ద్వారా మీరు జన్మ తీసుకుంటూ ఉన్నారు. మమ్మ రాధగా, బ్రహ్మ కృష్ణుడిగా అవుతారు. ఇవన్నీ గుప్తమైన విషయాలు కదా. బ్రాహ్మణుల జన్మను గురించి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. విషయమంతా కృష్ణుడు మరియు పరమాత్మలకు చెందినదే. బ్రహ్మ కృష్ణుడు మరియు శివబాబా తండ్రి, ఈ విషయాలన్నీ గుహ్యమైనవి కదా. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు చాలా బుద్ధివంతులై ఉండాలి. ఎవరికైతే యోగం పూర్తిగా ఉంటుందో వారి బుద్ధి పారసంగా అవుతూ వెళ్తుంది.
బుద్ధి భ్రమిస్తూ ఉండే వారికి ఈ విషయాలు బుద్ధిలో నిలబడవు. బాబా పిల్లలైన మీకు ఎంత ఉన్నతమైన జ్ఞానంనిస్తున్నారు. విద్యార్థి తన బుద్ధిని కూడా నడిపిస్తారు కదా. అందువలన ఇప్పుడు కూర్చొని వ్రాయండి. శుభ కార్యంలో ఆలస్యం చేయరాదు. సాగరుడి పిల్లలైన మీరు మీ సోదరి సోదరులను రక్షించాలి. పాపం ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఈ బీకేలు ఇంతగా కష్టపడుతున్నారు అంటే తప్పకుండా ఏదో విషయం ఉంటుంది కదా అని అంటారు. లక్షల కరపత్రాలను ముద్రించి గీతా పాఠశాల మొదలైన వాటిలో పంచండి. భారతదేశం అవినాశి ఖండము మరియు సర్వోత్తమ తీర్థస్థానం. అందరికీ సద్గతినిచ్చే తండ్రి తీర్థస్థానమును జాడ తెలియకుండా మాయం చేసేశారు. మరి దాని పేరును ప్రసిద్ధం చేయాల్సి ఉంటుంది కదా. పుష్పాలు అర్పించుటకు యోగ్యుల ఒక్క శివబాబా మాత్రమే, మిగిలినవన్నీ వ్యర్థమే. గీతా పాఠశాలలు చాలా ఉన్నాయి. మీరు వేషాన్ని మార్చుకొని అక్కడికి వెళ్ళండి. భలేవారు మిమ్ములను బీకేలు అని గుర్తించినా పర్వాలేదు. ఇటువంటి ప్రశ్నలు ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు. అచ్చా, శివబాబా బ్రహ్మ తనువులో కూర్చొని ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు అని మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. స్వర్గానికి మాలికులుగా తయారు చేసే తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారు. బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు దేవతలుగా అవ్వలేరు. బ్రాహ్మణ కులము దైవీ కులం కంటే ఉన్నతమైనది. అందరి ఆత్మలు పావనంగా అవుతున్నాయి. మీరు మళ్ళీ నూతన ప్రపంచంలో పునర్జన్మను తీసుకుంటారు. అచ్చా, రాత్రి క్లాసు 12/1/1969. పిల్లలైన మీరు ఒక్క తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఒక్కరి స్మృతిలో ఉండుటనే అవ్యభిచారి స్మృతి అని అంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉన్న ఇతరుల స్మృతి వచ్చినట్లయితే దానిని వ్యభిచారి స్మృతి అని అంటారు. తినుట, త్రాగుట, ఉండుట అన్నీ ఒక ఇంటిలో చేస్తూ ఇతరులను స్మృతి చేయడం మోసమవుతుంది. అంటే భర్త పైన తప్ప ఇంకొకరి పైన గమనం ఉంచడం. భక్తి కూడా ఎప్పటి వరకు ఒక్క శివుడినే పూజిస్తారో అప్పటి వరకు, ద్వాపరయుగము ప్రారంభంలో అది అవ్యభిచారి భక్తి. తర్వాత ఇతరులను స్మృతి చేస్తారు, అప్పుడు అది వ్యభిచారి భక్తి అయిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. ఒక్క తండ్రి ఎంత అద్భుతాన్ని చేస్తున్నారు. మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తారు. అందువలన ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. నాకు ఒక్కరు మాత్రమే ఉన్నారు అనాలి. కానీ పిల్లలు శివబాబా స్మృతిని మర్చిపోతాము అని అంటారు. వాహ్, మీరు భక్తి మార్గంలో ఉన్నప్పుడు మేము ఒక్కరినే భక్తి చేస్తాము అని అనేవారు. వారే పతిత పావనులు, ఇంకెవ్వరిని పతిత పావనులు అని అనరు. ఆ ఒక్కరినే అలా అంటారు. వారే అత్యంత ఉన్నతులు. ఇప్పుడు భక్తి విషయమే లేదు, పిల్లలకు జ్ఞానం ఉంది. జ్ఞాన సాగరుడి స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలో మీరు వచ్చినట్లయితే మేము మిమ్ములనే స్మృతి చేస్తాము అని అనేవారు. కనుక ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఒక్క తండ్రినే స్మృతి చేస్తున్నానా, లేక అనేక బంధుమిత్రులు మొదలైన వారిని స్మృతి చేస్తున్నానా? ఒక్క తండ్రితోనే మనస్సును జోడించాలి. ఒకవేళ హృదయం మరొకరి వైపు వెళ్ళినట్లయితే వ్యభిచారి స్మృతి అవుతుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మామేకం యాద్ కరో, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. మళ్ళీ మీకు అక్కడ దైవీ సంబంధీకులు లభిస్తారు. స్వర్గంలో నూతన ప్రపంచంలో మీకు అందరూ క్రొత్తవారే లభిస్తారు. మనం ఎవరిని స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. తండ్రి చెప్తున్నారు, మీరు పారలౌకిక తండ్రినైనా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నేనే పతిత పావనుడను. ప్రయత్నం చేసి మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధి యోగమును తొలగించి తండ్రిని స్మృతి చేయాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత పాపము తెగిపోతుంది. ఎంతెంత మనం బాబాను స్మృతి చేస్తామో అంత బాబా కూడా మనలను స్మృతి చేస్తారు అని కాదు. పాపం తొలగించుకోవాల్సిన అవసరం తండ్రికి లేదు కదా. పావనులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. శివబాబా కూడా ఇక్కడే ఉన్నారు. వారికి తమ స్వంత శరీరం అయితే లేదు. బ్రహ్మబాబా శరీరాన్ని లోనుగా తీసుకున్నారు. బాబా మీరు వచ్చినట్టయితే మేము మీ వారిగా ఈ నూతన ప్రపంచానికి మాలికులుగా అవుతాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు.
మీ హృదయంతో ప్రశ్నించుకుంటూ ఉండండి. మాటి మాటికి తండ్రి నుండి బుద్ధి యోగపు లింకు తెగిపోతూ ఉంటుంది అని గ్రహించారు. తండ్రికి తెలుసు లింకు తెగిపోతూనే ఉంటుంది సంబంధం. మళ్ళీ స్మృతి చేస్తారు, మళ్ళీ తెగిపోతుంది. పిల్లలు నంబర్ వారుగా పురుషార్థమైతే చేస్తూనే ఉన్నారు. మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్టయితే మీరు స్వర్గ రాజధానిలో వచ్చేస్తారు. స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. డైరీ ఉంచుకోండి. రోజంతటిలో మా బుద్ధి యోగము ఎక్కడెక్కడకు వెళ్ళింది చార్ట్ ఉంచండి. తర్వాత తండ్రి మళ్ళీ అర్థం చేయిస్తారు. ఆత్మలో ఉన్న మనస్సు బుద్ధి పరిగెడుతూ ఉంటాయి. అలా పరిగెత్తడం వలన నష్టం కలుగుతుంది అని తండ్రి చెప్తారు. నన్ను స్మృతి చేయడం వలన చాలా లాభం ఉంటుంది. మిగిలినదంతా నష్టమే నష్టం. ముఖ్యంగా ఒక్కరినే స్మృతి చెయ్యాలి. స్వయంపై చాలా గమనం ఉంచాలి. అడుగడుగులో లాభం, అడుగడుగులో నష్టం. ఎంత స్మృతి చేస్తే బాబా చెప్పినట్టు నడుచుకుంటే అంత లాభం. అలా జరగకపోతే నష్టం. 84 జన్మలు దేహధారులను స్మృతి చేస్తూ నష్టమునే పొందారు. ఒక్కొక్క రోజు గడుస్తూ 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. నష్టమే జరిగింది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉంటూ లాభం పొందుకోవాలి. ఈ విధంగా విచార సాగర మతనం చేసి జ్ఞాన రత్నాలను వెలికి తీయాలి. తండ్రి స్మృతిలో ఏకాగ్ర చిత్తులై నిమగ్నం అవ్వాలి. చాలామంది పిల్లలకు గవ్వలను సంపాదించుకోవడంలోనే చింత ఉంటుంది. డబ్బు విషయంలో మాయ వ్యాపారం మొదలైన వాటిని గురించి ఆలోచనలను తీసుకొస్తుంది. ధనవంతులకైతే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. బాబా ఏం చేయగలరు? బాబాకు ఎంత మంచి వ్యాపారం ఉండేది. ఇటువంటి ఎదురు దెబ్బలు తినవలసిన అవసరమే లేదు. ఎవరైనా వ్యాపారి వచ్చినట్లయితే నేను వారిని మీరు వ్యాపారులా లేక ఏజెంటా అని ప్రశ్నించేవాడిని. బ్రహ్మబాబా గత జీవిత విషయం గురించి చెప్తున్నారు. మీరు వ్యాపారము మొదలైనవి చేస్తూ కూడా బుద్ధి యోగాన్ని తండ్రితో జోడింప చేయాలి. ఇప్పుడు కలియుగం పూర్తి అయ్యి సత్యుగం వస్తోంది. పతితులైతే సత్యుగంలోకి వెళ్ళనే వెళ్ళరు. ఎంతగా స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతారు. పవిత్రత వలన ధారణ మంచిగా జరుగుతుంది. పతితులు స్మృతి చేయలేరు, వారికి ధారణ కూడా జరగదు. కొంతమందికి వారి అదృష్టం కొద్ది సమయం లభిస్తుంది, పురుషార్థం చేస్తారు. కొంతమందికి సమయమే లభించదు, స్మృతి చేయనే చేయరు. కల్పక్రితము ఎవరెంత ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా అంతే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ తమంతకు తాము శ్రమ చేయాలి. సంపాదనలో నష్టం వస్తే ఇంతకుముందు ఈశ్వరేచ్ఛ అని అనేవారు, కానీ ఇప్పుడు డ్రామా అని అంటారు. కల్పక్రితం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు 4 గంటలు యోగం చేస్తే మరో కల్పంలో ఎక్కువగా చేస్తారు అని కాదు, శిక్షణ ఇవ్వబడుతుంది. ఇప్పుడు పురుషార్థం చేస్తే కల్పము మంచి పురుషార్థం ఇదే చేస్తారు. కాబట్టి బుద్ధి ఎక్కడెక్కడికి వెళుతూ ఉందో పరిశీలించుకోవాలి. మల్ల యుద్ధం లాంటిది ఇది. చాలా హెచ్చరికగా ఉంటారు కదా అక్కడ, అలా ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధివంతులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా మీ బుద్ధిని పారస బుద్ధిగా చేసుకోవాలి. బుద్ధిని అక్కడ ఇక్కడ భ్రమింప చేయరాదు. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని గూర్చే ఆలోచించాలి. సెకండ్ పాయింట్, భ్రమరం వలె తయారై భూ చేసి నరకవాసులుగా ఉన్న పురుగులను దేవీ దేవతలుగా చేయు సేవ చేయాలి. శుభకార్యంలో ఆలస్యం చేయరాదు. తమ సోదరి సోదరులను రక్షించాలి. వరదానం, సమానత యొక్క భావన ఉంటున్న ప్రతి అడుగులో విశేషతను అనుభవం చేయించే విశేషాత్మాభవ. ప్రతి పుత్రునిలో వారి వారి విశేషతలున్నాయి. విశేషాత్మల కర్మలు సాధారణ ఆత్మల కర్మల కంటే భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరిలో సమాన భావనను ఉంచుకోవాలి. కానీ వీరు విశేషమైన ఆత్మలని కనిపించాలి. విశేషాత్మలు అనగా విశేషంగా చేసేవారు, కేవలం చెప్పేవారు కాదు. వీరు స్నేహ భండారము అని అందరికీ ఫీలింగ్ రావాలి. ప్రతి అడుగులో ప్రతి దృష్టిలో స్నేహము అనుభవం అవ్వాలి. ఇదే విశేషత.
స్లోగన్. ఈ సృష్టి కయామత్కు ముందే, వినాశనానికి ముందే, ఎప్పుడు వినాశనం అవుతుందో తెలియదు కనుక అంతకు ముందే మీ బలహీనతలను, లోపాలను నాశనం చేయాలి. అవ్యక్త ఇషారా. బంధనాల నుండి ముక్తి అయి జీవన్ముక్తి స్థితిని పొందటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కర్మాతీత్ అనగా దేహ బంధనాల నుండి కూడా ముక్తి. కర్మ చేస్తూ ఉంటారు కానీ కర్మల ఖాతా ఏర్పడదు. బిల్కుల్ న్యారాగా అతీతంగా ఉంటారు. ఈ అటాచ్మెంట్ ఉండదు. కర్మ చేయించేవారు ఆత్మ వేరు, కర్మ వేరు. ఈ అవస్థలో ఎక్కువగా బుద్ధిని నడిపించాల్సిన అవసరం కూడా లేదు. సంకల్పం ఉత్పన్నమైన వెంటనే ఏది జరగాలో అది అవుతుంది. ఓం శాంతి.